ప్రింట్ మీడియా సోదరులకు వందనాలు తెలియజేస్తూ ఈ రోజున అంబర్పేట నియోజకవర్గం ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను టీయూజేఎస్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అంటే కేవలం ఉద్యమకారుల కోసంగా పనిచేసేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క పోరాట యొక్క కార్యక్రమం తీసుకునే పనిచేసేటువంటి యొక్క ఉద్యమ సంస్థ. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలో మన రమణ అన్న గారి నాయకత్వంలో, అట్లనే సిద్ధార్థ ముద్దురాజు గారు సహకారంతో, అన్నగారి సహకారంతో, రామారావు గారి సహకారం, వీళ్ళు నిజమైన ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఎదుర్కొని నిలబడినటువంటి యొక్క వ్యక్తులు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో రేపు 14వ తారీఖు నాడు, అంటే ఈ రోజున 11వ తారీఖు, 12, 13 పోను 14వ తారీఖు ఆదివారం రోజున ఇక్కడ పక్కకే ఉన్నటువంటి యొక్క అమర్పేటలో ఉన్నటువంటి యొక్క ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క అంబర్పేట నియోజకవర్గం యొక్క మరి సమావేశం జరుగుతూ ఉన్నది. అంబర్పేట నియోజకవర్గం ఉన్నటువంటి యొక్క ఉద్యమకారులు మరి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినారు. అనేక ఉద్యమాలు చేసినారు. వంట వార్పు కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, మరి మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, తెలంగాణ బంధులు కావచ్చు, అనేక రకరకాల ఉద్యమాలలో ముందుండి పోరాడిన వ్యక్తులలో ఇక్కడ అంబర్పేట నియోజకవర్గం యొక్క నాయకులు ఉన్నారు. ఎందుకు మనం అంటే ఈ రోజున ఈ కార్యక్రమాలు కానీ, ఈ మహాసభలు కానీ ఎందుకు మనం పెట్టుకోవాల్సి వచ్చిందంటే, చాలా దానికి ఒక గురుతరమైనటువంటి ఒక అవసరం ఏర్పడ్డది. గత 2001 నుండి జరిగినటువంటి యొక్క మలి దశలో సుమారుగా 1200 మంది తెలంగాణ అమరులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. 69 ఉద్యమంలో కూడా 369 మంది తుపాకీ తూటాలకు బలి అయినారు. అనేక మంది త్యాగాలు చేస్తేనే, అనేక మంది పోరాటాలు చేస్తేనే ఈ రోజున తెలంగాణని మనం తీసుకోవడం జరిగింది. వచ్చిన తెలంగాణ మరి యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ళ వాళ్ళు అధికారంలో ఉండడం జరిగింది. దురదృష్టవశాత్తు వారు ఉద్యమకారులు కొంచెం ఆలోచన చేసింటే ఈ రోజున ఉద్యమకారులందరూ కూడా వాళ్ళెంబడే ఉండేవాళ్ళు. చాలామంది ఉద్యమకారులు ఈ రోజున మొన్నటి ఎలక్షన్లో కూడా వారిని విడిచి మళ్ళీ అంటే ఉద్యమకారులు మాకేం చేయలేదన్నటువంటి ఒక బాధతోని ఇతరత్ర పార్టీలకు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. మేమేం చెబుతున్నామంటే, వాళ్ళు ఉద్యమకారుల గురించి పట్టించుకోలేదు. ఈ రోజున తెలంగాణ వచ్చిందంటే, ఈ రోజున తెలంగాణ అనేటువంటి ఒక పేరు వచ్చిందంటే ఉద్యమకారుల ద్వారానే కదా, అమరుల ద్వారానే కదా. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన ఇవన్నీ కూడా రావడం కోసం కదా, తేవడం కోసం కదా, ఇవన్నీ కూడా ప్రజలకు జరగడం కోసం కదా ఈ పోరాటం జరిగింది. కానీ తెలంగాణ రాకముందు ఎట్లా ఉన్నదో దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల పరిస్థితి అంత అట్లనే ఉన్నది. మేమేమంటున్నామంటే, ఉద్యమకారులకు ఏం జరిగింది లేదు. తెలంగాణ ఉద్యమంలో వయసులు పోయినాయి, మా ఆరోగ్యాలు పోయినాయి, ఆర్థికంగా నష్టపోయినాం, పనులు పోయినాయి, అన్ని రంగాలుగా మరి కృషించిపోయినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఉద్యమకారులకు ఏమీ జరగలేదు. ఉద్యమకారుల కోసంగా మాకు మేమే ఈ రోజున కొట్లాడి మరి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. చాలామందికి ఇల్లు లేవు, చాలామందికి ఉద్యోగాలు లేవు, చాలామందికి వైద్యాలు వాళ్ళ కుటుంబాలకు లేవు. అనేక మంది ఉద్యమకారులు ఈ రోజున రోడ్డున పడి అడుక్కు తినేటువంటి ఒక స్థితికి వచ్చినారు. పేదరికంలోకి నెట్టబడ్డారు. ఏ యొక్క సమస్య పరిష్కారం కాలేదు. ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు, ఉద్యమకారుల సమస్యలు అంతకంటే ఇంకా పరిష్కారం కాలేదు. కాబట్టి ఉద్యమకారులమంతా రాష్ట్ర వ్యాప్తంగా టీయూజేఎస్ యొక్క నాయకత్వంలో అనేక నియోజకవర్గాలలో ఈ రోజున సంఘాలుగా ఏర్పడి ఉద్యమకారులు ముందుకు వచ్చి మాకు కూడా సమస్యలు ఉన్నాయి, మా సమస్యని పరిష్కరించాలి అని మమ్మల్ని తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలని, ఏదైతే ప్రభుత్వం మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది
ఏమనంటే 250 గజాల స్థలము మేము ఇంటి స్థలం ఇస్తామన్నారు. అది ఇవ్వమని మేము చెప్తా ఉన్నాం. 25,000 పెన్షన్ ఇస్తామన్నటువంటి చెప్పారు. అది ఇవ్వమని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా అమరుల పేరు మీద ఒక 100 ఎకరాలలో ఒక అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. ₹1,00,00,000 50% సబ్సిడీతోని రుణ సౌకర్యం కల్పించాలని చెప్తా ఉన్నాం. ఒక 50 లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. భార్యాభర్తలకు బస్ సౌకర్యం, ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాం. ఇట్లాంటి కొన్ని న్యాయమైనటువంటి యొక్క డిమాండ్లు, ఉద్యమకారులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు, డిమాండ్లు, కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి పరిష్కరించాలని మహత్తరమైనటువంటి పోరాటం నడుస్తూనే ఉన్నది. అనేక సందర్భాలలో ధర్నాలు చేస్తూనే ఉన్నాం, నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం. అనేక ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, పిసిసి అధ్యక్షులకు కావచ్చు, గత ప్రభుత్వాలకు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలకు కావచ్చు, అందరికీ కూడా మెమోరాండాలు ఇస్తూనే ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం చేయండి, మేము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళము. ఈరోజున జార్ఖండ్ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాలలో కానీ తెలంగాణ ఉద్యమకారులకు అక్కడ మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ గృహ సౌకర్యం కల్పించినారు. వాళ్ళకందరికీ ఒక గుర్తింపు కార్డులు ఇచ్చినారు. వాళ్ళకందరికీ కూడా అమరుల స్మృతివనములు ఏర్పాటు చేసినారు. వాళ్ళకు ప్రతి నెల ఒక పెన్షన్ లాంటి సౌకర్యం ఏర్పాటు చేసినారు. కాబట్టి మాకు కూడా అలానే ఉద్యమకారులకు చెయ్యాలి. మేము అడిగేది గొంతెమ్మ కోరికలేమి కాదు, పెద్ద సమస్యలేమి కాదు. కేవలం ఏంటంటే మీరు 1,00,000 మంది ఉద్యమకారులను గుర్తించినా కానీ అయ్యేది ఒక 25,000 పెన్షన్ ఇస్తే కూడా నెలకు 250 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే మీరు సంవత్సరానికి పెట్టేటువంటి ఒక 3,24,000, 20,000, 60 కోట్ల రూపాయల బడ్జెట్లో 250 కోట్ల రూపాయలటువంటిది ఏమాత్రం కాదు. అది ఏమాత్రం ఆ యొక్క బడ్జెట్ మీద పెద్ద బరువైనటువంటి యొక్క పరిస్థితి ఏం కాదు. ఇంకా మీకు 250 గజాల స్థలాన్ని విషయానికి వస్తే మేము జిల్లా హెడ్ క్వార్టర్స్లలో ఇవ్వాలంటున్నాం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు, రాష్ట్ర క్యాపిటల్లో ఉన్నటువంటి వాళ్ళకు రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కానీ, అంటే హైదరాబాద్ నగరంలో కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అట్లా కూడా చూస్తే కూడా 5,000 ఎకరాల కంటే ఎక్కువ, 1,00,000 మందికి ఇచ్చిన 250 గజాలు 5,000 ఎకరాల కంటే ఎక్కువ కాదు. రోడ్లు కానీ తీసుకుంటే 3,000 ఎకరాలు కలిపితే మొత్తం 8,000 ఎకరాలు అవుతుంది. మీరు ఈ రోజున ఫ్యూచర్ సిటీ పేరు మీద 30,000 ఎకరాలు సేకరించి పెట్టుకున్నారు కదా. 30,000 ఎకరాలు మరి ఫ్యూచర్ సిటీ మీరు సేకరించి పెట్టగలిగేటువంటి ఒక స్థాయి స్తోమత మీకు ఉన్నప్పుడు ఉద్యమకారుల కోసం ఒక 8,000 ఎకరాలు మీరు సేకరించి పెడితే ఏమైంది? కాబట్టి మాకు న్యాయసమ్మతమైనటువంటిది మనకు తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలని, మా డిమాండ్ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రేపు అంబర్పేట నియోజకవర్గంలో ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఉద్యమకారుల సమావేశం జరుగుతున్నది. మేము ఉద్యమకారులకు అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక త్యాగాలు చేసినటువంటి యొక్క కష్టాలు పడ్డ